సో 77లో ప్రత్యేకంగా ఒక చట్టం చేసి ఈ పదవిని తీసుకొచ్చారు. ఈ పదవిని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో ఉన్నంతంతా కూడా ఆయనకి ఏమి ఇవ్వాలి, ఏ స్థానం ఇవ్వాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి హక్కులు ఉంటాయి, ఇలాంటి అంశాలనే ప్రస్తావించారు. కానీ ఈ 10% అనేటువంటి పదం మాత్రం లేదు. అది నిజం. అయితే దాంట్లో మొట్టమొదట్లోనే అసలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చిన తర్వాత సెక్షన్ వెంటనే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే, దానికి ఇచ్చిన వివరణ ఏమిటంటే, ఇది స్పీకర్కి వదిలేశారు ఆ పదవి ఎవరికి అనేటువంటిది. అంటే ఉదాహరణకి ప్రతిపక్షంలో అప్పుడు ఆలోచించిన విషయం ఏమిటి అంటే, ఒకవేళ ఏదైనా ఒక లోక్సభలో 2 పార్టీలకి సమంగా సీట్లు వచ్చాయనుకోండి ప్రతిపక్షాల్లో. సో నెంబర్ 2, నెంబర్ 3 ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి 2 పార్టీలకి ఒకే సంఖ్యలో గనక సీట్లు వస్తే ఎవరిని గుర్తించాలి స్పీకరు, లేదా ఆ పదవి ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా వల్ల వచ్చే హక్కులు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. సో ఆయన చాలా విషయాల్లో సభ్యుడు అవుతాడు, చాలా ఎన్నికల కమిటీలో ఆయన సభ్యుడు అవుతాడు. కాబట్టి ప్రతిపక్ష హోదా అనేటువంటిది లేదా ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి పదవి. కాబట్టి దాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీ పోగా ప్రతిపక్షంలో ఉన్న 2 పార్టీలకి సమంగా సీట్లు వస్తే ఎవరిని గుర్తించాలి, ఏ పార్టీ నాయకుడిని గుర్తించాలి అనేటువంటి దాని దగ్గర వాళ్ళు ఒక ఆలోచన చేసి, ఇది దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు, చట్టంలో దీన్ని రూపొందించాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా సభను నిర్వహించేటువంటి సభాపతికి వదిలేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చారండి. కాబట్టి అప్పటి నుంచి కూడా సాంప్రదాయాలకే విలువ తప్పించి చట్టానికి విలువ లేదండి పార్లమెంటరీ వ్యవహారాల్లో. సో సాంప్రదాయబద్ధంగా ఆ 10% అనేటువంటి ఆలోచన ఎక్కడ వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చింది అనేటువంటి స్పష్టత లేకపోయినా, ఇది దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో అంగీకరిస్తున్నటువంటి విషయం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ 10% అనేటువంటిది, అలాగే మంత్రివర్గం ఎంతకు పరిమితం చేయాలి అనేటువంటివి, ఈ 2 కూడా అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తర్వుల్లో ఉన్నటువంటి దాంట్లో లేదు, ఎక్కడ 10% అనేటువంటి ప్రస్తావన లేదు అనేటువంటిది ఒక విషయం. అయితే అది పార్లమెంటరీ చట్టంలో లేదు. పార్లమెంటరీ చట్టంలో లేనప్పుడు శాసనసభ చట్టంలో ఉంటుందా ఉండదా అంటే, శాసనసభ చట్టంలో కూడా లేదు, కానీ నియమ నిబంధనలో పెట్టుకున్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో శాసనసభలోనే మాట్లాడుతూ చెప్పారు కూడా. ఏమిటి, అటువైపు నుంచి కొంతమంది లాగేసుకుంటే మనం చంద్రబాబు నాయుడు అనే ఆయనకి అసలు ప్రతిపక్ష హోదా కూడా మిగలదు అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఆ రోజు? తప్పనిసరిగా ఈ 10% అనేటువంటిది అందరి మనసులో ఉన్నది, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మనసులో కూడా ఉంది. కాబట్టే అంత స్పష్టంగా ఈ ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఇంత సీట్లు అవసరము అని ఆయన భావించాడు. ఇప్పుడు వైకాపా పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి నియమ నిబంధనలు మార్చడం జరగదు. సో కాబట్టి స్పీకర్ ఇవ్వదలుచుకుంటే ఇప్పుడైనా ఇవ్వచ్చు. దాంట్లోనే ఆయన చెప్పినటువంటి పి జనార్దన్ రెడ్డికి ఇచ్చినటువంటి విషయం, లేదా పార్లమెంటులో 1984 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చిన విషయం, అవన్నీ కూడా స్పీకర్కి ఉన్నటువంటి విచక్షణ అధికారం ప్రకారం వచ్చినవే కానీ నియమ నిబంధన ప్రకారం మాత్రం వచ్చినవి కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం బాగుంటుంది, ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇవ్వటం బాగుంటుంది, దానివల్ల సభ హుందాతనం పెరుగుతుంది, సభలో మేము మాట్లాడటానికి చక్కని అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ప్లీడింగ్ లాగా చేసి ఉంటే బాగుండేదేమోనండి. అలా కాకుండా ఆయన రాసిన ఉత్తరం కనుక కంటెంట్ చదివితే, కాంటెక్స్ట్ చూస్తే బెదిరింపు లాగా ఉంది. సో నాకేదో అవమానం, నాకేదో జరిగింది అనేటువంటిది. సో పార్లమెంటులో సాంప్రదాయాలకే విలువ